థండేల్. ఈ టేల్ నాకు నచ్చిందా లేదా చూద్దామా. హాయ్ గాయ్స్, థండేల్ సినిమా చూస్తాను భయ్యా. మీకోసం వచ్చేసా, మీకోసం రివ్యూ తెచ్చేసా. ప్లీజ్ నన్ను వదిలేసి. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్యా, డిఎస్పి మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బుజ్జి తల్లి సాంగ్ ఫీమేల్ వర్షన్ భయ్యా. క్లైమాక్స్ కి ముందు కొడతాడు, అదిరిపోయింది ఆ వర్షన్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. పర్ఫార్మెన్సెస్ బై సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య కూడా బాగున్నాయి భయ్యా. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ, దూరమైనప్పుడు పెయిన్, అవన్నీ బాగా చూపించారు. ఈ సినిమాలో ఫిషర్మెన్ డిఫికల్ట్ లైఫ్ ఎలా ఉంటుందో అది కూడా బాగా పోర్ట్రే చేశారు. సముద్రంలో బోట్ లో సీ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి భయ్యా. గూస్ బాంబ్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది భయ్యా. నైస్ ఇంటర్వెల్ ట్విస్ట్. అంటే మనం గెస్ట్ చేసేయచ్చు, ఎందుకంటే ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కాబట్టి. బట్ నాకైతే ఇంటర్వెల్ నచ్చింది భయ్యా. అండ్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన మోస్ట్లీ సెకండ్ హాఫ్ లో వస్తారు. తమిళ యాక్టర్ సాయి పల్లవిని పెళ్లి చేసుకోవడానికి వస్తారు. ఆయన రోల్ బాగా రాశారు, నచ్చింది నాకు. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ విషయానికి వస్తే డబ్బింగ్ వరస్ట్ గా ఉంది భయ్యా. మెయిన్ లీడ్స్ తప్ప మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళు డబ్బింగ్ చెప్పలేదు. అదే బిగ్గెస్ట్ మైనస్. సినిమా అసలు ఆథెంటిక్ గా అనిపించదు. యూజువల్లీ సినిమా ఆథెంటిక్ గా అనిపించాలంటే సెట్స్ బాగుండాలి, ఇంకా యాక్టర్స్ వాళ్ళ లైన్స్ వాళ్ళే చెప్పుకోవాలి. కానీ ఈ సినిమాలో ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోలేదు. శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిన వాళ్ళే పెట్టుకోవచ్చు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ ఆథెంటిక్ ఫీల్ రావాలంటే టైం పడుతుంది, ఇంకా టైం తీసుకునే చేయాలి. నాకైతే బిగ్గెస్ట్ నెగటివ్ అనిపించింది భయ్యా డబ్బింగ్. అండ్ నరేషన్ కూడా చాలా ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంది భయ్యా, చందు మొడ్డేటి గారిది. ఎస్పెషలీ పాకిస్తాన్ ఎపిసోడ్స్. హీరో ఇంకా బ్యాచ్ పాకిస్తాన్ కి వెళ్ళారా లేకపోతే ప్లే స్కూల్ కి వెళ్ళారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక డైలాగ్ ఉంటుంది, పాకిస్తాన్ జైలు నుంచి వాళ్ళు బయటకు వచ్చాక పాకిస్తాన్ జైలర్ అంటాడు, అందరు హ్యాపీగా కనిపిస్తున్నారు అని చెప్పి జైలర్ అంటాడు భయ్యా. నా ఫీలింగ్ ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నారు, మంచిగా లెటర్స్ చదువుతూ, ఏదో అడపా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదో జరుగుతుంది వాళ్ళతో. అండ్ పాకిస్తాన్ జైల్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసినట్టే ఉంటుంది భయ్యా. మినిమం రీసెర్చ్ కూడా చేయనట్టు అనిపించింది ఆర్ట్ డైరెక్టర్ ఆ జైల్ సెట్ డిజైన్ చేసే ముందు. ఇంకో ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే భయ్యా, సినిమా స్టార్టింగ్ లోనే ఒక డిస్క్లైమర్ వేశారు, ఆర్ ఒక కొటేషన్ వేశారు, వేర్ లాజిక్ ఎండ్స్ డ్రామా బిగిన్స్ అని. ఈ డిస్క్లైమర్, ఈ కొటేషన్ చాలా సినిమాల్లో చూశాను భయ్యా, బోర్ కొట్టేసింది, ఇరిటేషన్ కూడా అనిపిస్తుంది నాకు. సినిమా అంటేనే కొత్తదనం, అలాంటి రొటీన్ లైన్ సినిమాల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, మళ్ళీ సినిమా స్టార్టింగ్ లో పెట్టకండి ఇలాంటి. నాకు దేశభక్తి చాలా ఉంది భయ్యా, ఐఎమ్ వెరీ పేట్రియాటిక్. కానీ ఈ సినిమాలో పేట్రియాటిజం చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది. ఎంత ఫోర్స్డ్ గా ఉంటుందంటే సీ టైప్ పోర్ట్ లో సన్నపిన్ చార్జర్ ని దూర్చడానికి ట్రై చేస్తే ఎంత ఫోర్స్డ్ గా ఉంటుంది, అంత ఫోర్స్డ్గా ఉంటుంది. ఎనీవే, ఇవి భయ్యా నెగటివ్స్. ఫైనలీ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై భయ్యా. స్టోరీ అయితే మంచిగా అనిపించింది నాకు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఆ క్యారెక్టర్స్ తో ఎంపథైజ్ అవుతాం మనం. చాలా ఓల్డ్ ఫ్యాషన్ గా ఉంది నరేషన్. అండ్ ఆర్ట్ డైరెక్షన్ కూడా అంత గ్రేట్ గా లేదు. డిఎస్పి బీజిఎం అయితే అదిరిపోయింది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ మస్తు అనిపించింది నాకు. క్లైమాక్స్ బాగుంది భయ్యా, హార్ట్ టచింగ్ అనిపించింది. ఇది భయ్యా థండేల్ సినిమా నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేసుకున్నాను. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.70 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.